ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఏ తల్లైనా పిల్లల్ని కనగలదు కానీ వాళ్ళ తలరాతల్ని కనలేదయ్యా. నేను అంతే. నా కొడుకును కన్నానే కానీ వాడి తలరాతని కనలేదు. అందుకే వాడు చెయ్యని నేరానికి జైలు పాలయ్యాడు. అంతేకాని నేను సరిగ్గా పెంచక కాదయ్యా. నీ కొడుకు నేరం చేయలేదని నీకెలా తెలుసు? దానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఉందయ్యా.
కన్న కడుపే సాక్ష్యం. మన ఇంటి విషయం మనకి తెలిసినట్టే కన్న పిల్లల విషయము కన్న కడుపుకే తెలుస్తుందయ్యా. మరి సూర్య ఆ నేరం నేనే చేశానంటున్నాడు. వాడు అలాగే అంటాడు. వాడు ఆటో డ్రైవరే కాదయ్యా, మా ఇల్లు నడిపే డ్రైవర్ కూడా. వాడి నేరాన్ని ఒప్పుకున్నాడంటే దాని వెనక ఏదో త్యాగం ఉంది. ఆ త్యాగం ఏంటో నీకు తెలియదా? చెప్తే అది త్యాగం ఎలా అవుతుందయ్యా? చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావమ్మా? హోటల్లో వంట మనుషునయ్యా. జీవితాన్ని కాచి వడబోస్తుంటాను. సర్లే, నీతో కాసేపు మాట్లాడితే ఖైదీలంతా మంచి వాళ్ళే అని వదిలేసేటట్టున్నాను. అలా మాట్లాడుతున్నావు నువ్వు. వెళ్ళి నీ కొడుకుని చూడు. సార్, ఈవిడ సూర్యతో మాట్లాడుతుంది. విజిటర్ సెల్ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళమ్మా. ఎలా ఉన్నావురా? నాకేమమ్మా, ఇక్కడే కష్టాలు లేకుండా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. కానీ చెల్లికి ఏమైందమ్మా? చెప్పమ్మా, చెల్లికి ఏమైందమ్మా? అది అత్తారింట్లో లేదంట్రా. లేదా? అవునరా. ఏం జరిగిందో కానీ అది అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట. నా దగ్గరికి కూడా రాలేదు. అది ఎక్కడుందో ఏమైపోయిందోనని కంగారుగా ఉందిరా. నీకు ఈ విషయం చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను. నేను చెల్లి జీవితం బాగుండాలనే జైలుకొచ్చాను, కానీ చివరికి జైలే మిగిలింది. అంతేకాదురా, ఎవరో రౌడీలు చెల్లి కోసం మన ఇంటికి వచ్చారు. చెల్లి కోసం రౌడీలు వచ్చారా? ఎవరో తెలియదురా, కానీ నాకు చాలా భయంగా ఉంది. అది అత్తారింట్లో నుంచి ఎందుకు పారిపోయిందో, దానికోసం రౌడీలు ఎందుకు వెతుకుతున్నారు, అది ఎక్కడుందో ఎలా ఉందో ఏమీ తెలియటం లేదురా. అంతా అయోమయంగా ఉంది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను ఈ జైలు నుంచి తప్పించుకొని వచ్చి చెల్లి ఎక్కడుందో వెతుకుతాను. ఆ రౌడీలు ఎవరో తెలుసుకొని వాళ్ళంతా చూస్తాను. నువ్వు ఇలా ఆవేశపడతావని నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పటికే చేయని నేరానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నేను నేరం చేయలేదని నీకెవరు చెప్పారమ్మా? నేను నీ తల్లినిరా. కొడుకు గురించి తల్లికి ఒకరు చెప్పాలా? నువ్వు ఓ మనిషిని చంపావంటే నేను నమ్మనురా. ఇప్పటికైనా నిజం చెప్పరా సూర్య? నిజంగానే నేను ఈ హత్య చేశానమ్మా. నువ్వు చాలా మొండి మనిషివిరా. అందుకే ఈ మొండి జైల్లో ఉండగలుగుతున్నానమ్మా. నువ్వు నిజం చెప్పలేవు కానీ ఈ జైలు నుంచి మాత్రం తప్పించుకురాకు. అలాగని నాకు మాట ఇవ్వరా? అలాగేనమ్మా, కానీ చెల్లి కనిపించడం లేదని తెలిసి కూడా ఎలా ఉండగలనమ్మా? ఉండాలిరా. 9 నెలలు నా కడుపులో ఉండలేదా? అలాగే శిక్ష పూర్తయ్యేదాకా ఈ జైల్లోనే ఉండు. ఇది నా కడుపు అనుకో, ఏ బాధ ఉండదురా. అమ్మా, అవునరా, నేను ఉండలేక నీకు ఈ విషయాలు చెప్పాను అంతే, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదురా. నువ్వు బాధపడకమ్మా. ఏమండి, మీ టైం అయిపోయింది. వస్తాను సూర్య, నువ్వు ఇంకేం ఆలోచించుకో. చెల్లి కనిపిస్తే నేనే వచ్చి టైం అయిపోయిందమ్మా. చెప్తాను.
వస్తానురా. చెల్లి కోసం ఎవరు ఎత్తుకుతున్నారు? ఎందుకు ఎత్తుకుతున్నారు? అసలు చెల్లి ఎక్కడుంది? చంద్రు, చెప్పరా, సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? మీరిద్దరు దశరథుడు రాముడు లాగా ఉంటారు కదరా. ఆ రామచంద్రుడిలాగే నువ్వు కూడా తండ్రి మాట కాదనవని అనుకున్నాను. ఆ తండ్రి కొడుకుల్లాగే మీరు కూడా ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటారని నేను నమ్మాను. మరిదేంట్రా, ఏ తండ్రైనా కొడుకు పెళ్లి చేయాలనుకునేది కొడుకు సంతోషం కోసమే కాదురా, మనవడి కోసం, వారసుడి కోసం, వాడితో తాత అని అనిపించుకోవడం కోసమేరా. ఆయన ఆరోగ్యంగా ఉంటే మీరు 10 ఏళ్ల తర్వాత పిల్లల్ని కన్నా ఏం పర్వాలేదురా. కానీ ఆయన గుండెపోటు మనిషి. నా అదృష్టం బాగుండి గండం గట్టెక్కింది గాని లేదంటే ఈ పాటికి. అమ్మా ఊరుకోమ్మా. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య. అమ్మా, నేను తీసుకున్న నిర్ణయం వల్ల నాన్నగారికి మళ్ళీ గుండెపోటు వస్తుంది అనుకోలేదు. నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు. నన్ను క్షమించమ్మా. ఇప్పుడు నాకు కావలసింది క్షమాపణ కాదురా, సౌభాగ్యం. దయచేసి నాకు ప్రతిభిక్ష పెట్టరా. అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నువ్వు నాకు దండం పెట్టడం ఏంటమ్మా? నేను నిన్ను తల్లిగా అడగడం లేదురా, ఆయన భార్యగా అర్థిస్తున్నాను. ఆడదానికి నుదుట బొట్టు మొహానికి మాత్రమే అందం కాదురా, జీవితానికే అందం. ఈ బొట్టు చెరిగిపోతే నా జీవితానికే కళ పోతుందిరా. నువ్వు కంగారు పడకమ్మా. నాన్నగారికి ఏమవదు. గండం తప్పిందని డాక్టర్ చెప్పారు కదమ్మా. గండం తప్పిందన్నారే గాని మళ్ళీ రాదని లేదు కదరా. మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. రెండోసారి రాలేదా? ఇంకోసారి రాదని నమ్మకం ఏంట్రా? ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా? ఆయన గుండె ఆగిపోకముందే మీ నిర్ణయం మార్చుకోండ్రా. ఆయన కలలు కళ్ళలు చేయకురా, ఆయన ఆశలు అడి ఆశలు చేయకురా. ఆయన పూర్తిగా కోలుకోవాలంటే ఆయన కోరుకున్నది జరగాలరా. చంద్రు, ఆ రామచంద్రుడు తండ్రి కోరిక కోసం అడవికే వెళ్ళాడ్రా. నువ్వు తండ్రి కోసం కనీసం కొడుకుని కనలేవురా. అత్తయ్య, ఆ తప్పు ఆయనది కాదు. ఆయన తండ్రి విషయంలో, భార్య విషయంలో కూడా శ్రీరాముడే. దీనంతటికీ కారణం నేను. నువ్వా? అవును. రండి, మావయ్య గారి దగ్గర అంతా చెప్తాను. మావయ్య గారు, నన్ను క్షమించండి మావయ్య. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని మీ అబ్బాయికి నేనే చెప్పాను. నా నిర్ణయమే తన నిర్ణయంగా ఆయన మీతో చెప్పారు. నా నిర్ణయం మిమ్మల్ని ఇంతలా బాధ పెడుతుందని నేను అనుకోలేదు మావయ్య.
ఇలా మీ ప్రాణం మీదకి తెస్తుందని నేను అనుకోలేదు. నా నిర్ణయం తప్పని తెలుసుకున్నాను. ఇంకా మీరు వర్రీ అవ్వకండి. త్వరలో నీకు మనవణ్ణిస్తాం. అవును నాన్నగారు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రేపే స్వామీజీ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర, ఈసారికి గండం గట్టెక్కించావు కదయ్యా. మరోసారి ఇలా జరగకుండా చూడు తండ్రి. ఇంక చాలు. సరేనమ్మా. మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారమ్మా? అవును, మా అక్క తలుచుకొని ఉంటుంది. మీ బావగారికి నయమైందమ్మా? తెలియలేదు రామయ్య, అక్క ఫోన్ చేయలేదు. పోనీ మీరు ఫోన్ చేసి అడగలేకపోయారమ్మా? అడగాలి, తర్వాత ఫోన్ చేస్తాను. సాంబార్ ఏమంటారమ్మా? వద్దు రామయ్య. హలో హలో అక్క, బావున్నావా? ఎవరు? నేను అంజలిని. అంజలినా? మీకెవరు కావాలి? అక్క, మీకెవరు కావాలండి? మాధవి గారు లేరా అండి? వాళ్ళిప్పుడు ఇక్కడ ఉండడం లేదు. మేము కొత్తగా అద్దెకొచ్చాం. మీరున్నది విశ్వప్రసాద్ గారు ఇల్లేనా అండి? అవును. ఏమైందమ్మా? మా అక్క ఇంట్లో లేదు రామయ్య. ఎవరో అద్దెకుంటున్నారట. మా అక్క ఏమైందో ఎక్కడుందో అంతా అయోమయంగా ఉంది. పోనీ ఓ పని చేయండి అమ్మా, చంద్రబాబు గారు ఫోన్ చేసి అడగండి. ఆయన గారు తెలిసి ఉండొచ్చేమో. ఐడియా బానే ఉంది, కానీ చంద్రు గారు ఎక్కడున్నారో పక్కన గీత ఉంటే ప్రాబ్లం. నాను ఫోన్ చేస్తే ఏ సమస్య రాదు కదమ్మా. నాన్న చేస్తానమ్మా. లైన్ కలవట్లేదమ్మా. మరెలా? నేను తర్వాత కనుక్కొని మీకు చెప్తానమ్మా. మీరేం దిగులు పడకండి. సరే రామయ్య. అసలు అక్క ఇల్లు ఎందుకు ఖాళీ చేసింది? బావ డిశ్చార్జ్ అయ్యాడో లేదో? ఈ విషయాలన్నీ చంద్రు గారికి తెలుసో లేదో? గీతా, చంద్రు ఇంకా రాలేదమ్మా? రాలేదత్తయ్య. నువ్వు ఫోన్ చేశావా? లేదత్తయ్య, ఆయనతో కలిసి తింటాను. వాడు రావడం బాగా లేటవుతుందేమోనమ్మా. అంతసేపు ఆకలితో ఉండడం కష్టం కదా. నువ్వు తినేసి పడుకో. లేదత్తయ్య, నేనలా చేస్తే ఆయనకి రోజూ ఇలా లేటుగా రావడం అలవాటైపోతుంది. నేనాయన కోసం తినకుండా ఎదురుచూస్తే నాకోసమైనా తొందరగా వస్తారు. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం గీతా. ఎప్పుడు ఎలా ఉంటావో తెలీదు. ఎప్పుడూ ఒకేలా ఉండడం నాకు మాత్రం సాధ్యం కాదు. అలా ఉండాలని ప్రయత్నించినా కుదరదేమో అత్తయ్య.